మూలకొండ వాటర్ ఫాల్స్ గురించి పార్ట్ 1 వీడియో అయితే చేసాము. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక్కడ కొండపై శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ఎదురుగా పార్వతీదేవి ఆలయం అయితే ఉంటుంది. జలపాతం కింద ఉన్న కోనేరులో జలలింగేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నారు. ఆ శివయ్యకి అభిషేకం చేస్తుంటే గూస్ బంప్స్, అసలు ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. నేను మా తమ్ముడైతే వాటర్ ఫాల్స్ చూద్దామని కొంచెం పైకి అయితే వెళ్ళాము, కానీ మా వల్ల కాలేదు. అక్కడికి వెళ్ళి కూర్చొని మేము తెచ్చుకున్న వడలైతే తిని కిందకైతే వచ్చేసాం. చాలా సేపు అయితే మునిగాము. ఇక్కడ చేపలు మాత్రం మామూలుగా లేవు, కొరుకుతూనే ఉన్నాయి. నన్ను ఒక దోమ అయితే కుట్టింది, ఎలా అయిందో చూడండి మీరే. ఇక్కడ మాత్రం చాలా లోతుగా ఉంది. ఇక్కడ ఎవరైతే దిగకండి, అసలు ఈతరాలు అయితే అసలు దీని దగ్గర కూడా వెళ్ళకండి. పైకి రావడానికి దారం అయితే కట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మీరు ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్, మద్యం, మాంసాహారం అయితే దయచేసి తీసుకురాకండి. ఒకవేళ మీరు ప్లాస్టిక్ వస్తువులు తెచ్చినట్టయితే మళ్ళీ రిటర్న్ లో అయితే చూపించాలి. ఇంకా ఈ మూలకొండకు రావడానికి టికెట్ ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ అడ్రస్ విషయానికి వస్తే పుత్తూరు నుంచి 8 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈసారి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిపి మీరు కూడా తప్పక వెళ్ళి ఈ మూలకొండ వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేసేయండి.